హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి తయారు చేసుకోవడం కోసం ముందుగా 2 బీరకాయలు అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న బీరకాయలకి పైనున్న చెక్కు మొత్తాన్ని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. ఇలా 2 బీరకాయలకి పైనున్న చెక్కు మొత్తాన్ని పీల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా 2 బీరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, ఇందులోని మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న మినపప్పు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చింతపండు అనేది మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇందులో మనము టమాటాలు కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బీరకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్క బాగా మెత్తగా ఉడికితేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలుపుతూ బీరకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ ఇవి కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పోపు దినుసులు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే పోపు అయితే మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ చేసుకున్న పోపును అయితే పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీలకర్ర, ధనియాలు, మినపప్పు, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వాటిని అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో అయితే వాటర్ అయితే పోసుకోవట్లేదు. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోలేదు కాబట్టి 1 వీక్ వరకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పోపు ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు మొత్తం పచ్చడిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది.
ఇలా రెడీ చేసుకున్న పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.